పచ్చని కొండల మధ్యలో పొగమంచు కమ్ముకున్న ఒక చిన్న గ్రామం ఉండేది, వనగిరి. ఉదయం వేళల్లో ఆ గ్రామం మీదుగా పక్షుల కిలకిలారావాలు వినిపించేవి. చెరువు దగ్గర పిల్లలు ఆడుకుంటూ, మహిళలు పాటలు పాడుతూ నీళ్లు మోసుకొచ్చేవారు. ఆ ఊరి అంచున ఒక భారీ అడవి ఉండేది. ఆ అడవిని గ్రామస్థులు చీకటి అరణ్యం అని పిలిచేవారు. ఎందుకంటే ఆ అడవిలోకి వెళ్లిన వాళ్లు తిరిగి వచ్చినా వారి కళ్లలో ఏదో భయం కనిపించేది. ఆ గ్రామంలో ఒక యువ వేటగాడు ఉండేవాడు, ఆదిరాజు. అతను ధైర్యవంతుడు, కాని చాలా పేదవాడు. తన తల్లి లక్ష్మమ్మ కోసం ప్రతిరోజూ అడవికి వెళ్లి జంతువులను వేటాడి జీవనం సాగించేవాడు. ఒక రోజు ఉదయం సూర్యుడు మేఘాల మధ్య నుంచి బంగారు కాంతులు విరజిమ్ముతుండగా ఆదిరాజు విల్లు తీసుకుని అడవిలోకి అడుగుపెట్టాడు. ఆ రోజు అడవి చాలా విచిత్రంగా కనిపించింది. గాలి కూడా ఏదో రహస్యం చెప్పినట్టు ఊదుతోంది. కొంతసేపటికి అతనికి ఒక జింక కనిపించింది. ఆదిరాజు వెంటనే బాణం ఎక్కించి దాని వెనకాల పరుగెత్తాడు. ఆ జింక అతన్ని అడవి లోపల చాలా దూరం తీసుకెళ్ళింది. ఆ కంగక జింక కనిపించకుండా పోయింది. ఆదిరాజు చుట్టూ చూశాడు. అతను ఎప్పుడూ చూడని ఒక ప్రదేశంలో నిలబడి ఉన్నాడు. అక్కడ మధ్యలో ఒక పాత బావి ఉంది. ఆ బావి చుట్టూ పెద్ద వృక్షాలు. వాటి వేర్లు బావిని చుట్టుకుని పాముల్లా కనిపిస్తున్నాయి. బావిపై పాత అక్షరాల్లో ఇలా రాసి ఉంది: లోబి చేతిలో శాపం, మంచివాడి చేతిలో అదృష్టం. ఆదిరాజు ఆశ్చర్యపోయాడు. అతను దగ్గరికి వెళ్లి లోపల చూశాడు. నీళ్లు కనిపించలేదు, కానీ లోపల నుంచి నీలి కాంతి వెలువడుతోంది. ఆ కంగక ఒక వృద్ధుడి స్వరం వినిపించింది: ఏది వేస్తే అది రెండుగా వస్తుంది, కానీ నీ మనసు నిజమైనదై ఉండాలి. ఆదిరాజు భయపడ్డాడు. ఎవరు అని అరవగా ఎవరూ కనిపించలేదు. అతను పరీక్షగా తన జేబులో ఉన్న ఒక చిన్న వెండి నాణెం బావిలో వేశాడు. చాప్! కొన్ని క్షణాలు నిశ్శబ్దం. ఆ తర్వాత బావి లోపల నుంచి గాలి గట్టిగా ఊదింది. నీళ్ల శబ్దం వినిపించింది. ఆ కంగక 2 వెండి నాణేలు పైకి ఎగిరి అతని కాళ్ల దగ్గర పడ్డాయి. ఆదిరాజు కళ్లలో ఆశ్చర్యం. ఇది నిజమా అని అనుకున్నాడు. మరొకసారి ప్రయత్నించాడు. ఈసారి తన దగ్గరున్న పండు వేశాడు. కొద్దిసేపటికి 2 పండ్లు బయటకు వచ్చాయి. ఆదిరాజుకు ఆనందం ఆగలేదు. ఆ రోజు నుంచి ప్రతిరోజూ చిన్న చిన్న వస్తువులు వేసి వాటిని రెండుగా తీసుకొచ్చేవాడు. తన తల్లికి మంచి ఆహారం, బట్టలు కొనిపెట్టాడు. కొద్ది రోజుల్లో గ్రామంలో అందరూ అతని అదృష్టం గురించి మాట్లాడటం మొదలుపెట్టారు. కానీ ఆ గ్రామంలో ఒక దుర్మార్గుడు కూడా ఉండేవాడు, భైరవం. అతను గ్రామ పెద్దకు పనిచేసే క్రూరుడు. డబ్బు కోసం ఏదైనా చేసేవాడు. ఒక రాత్రి ఆదిరాజు బావి దగ్గరికి వెళ్ళినప్పుడు చెట్ల వెనకాల నుంచి భైరవం అన్నీ చూసేశాడు. అతని కళ్లలో ఆశ పెరిగింది. 1 వేస్తే 2 వస్తాయా? అయితే నేను ఈ ప్రపంచంలోనే పెద్ద రాజు అవుతాను అని నవ్వుకున్నాడు. మరుసటి రోజు అర్ధరాత్రి భైరవం ఒక పెద్ద బంగారు సంచితో బావి దగ్గరకు వెళ్లాడు. ఇప్పటి నుంచి ఈ ప్రపంచం నాదే అని అరుస్తూ అన్ని బంగారు నాణేలను బావిలో పడేశాడు. కొన్ని క్షణాలు ఏమీ జరగలేదు. ఆ కంగక బావి లోపల నుంచి భయంకరమైన అరుపులు వినిపించాయి. నీళ్లు నల్లగా మారిపోయాయి. భైరవం వెనక్కి తగ్గాడు. అప్పుడు బావి నుంచి 2 బంగారు సంచులు బయటకు వచ్చాయి. కాని ఆ సంచులు కదులుతున్నాయి. భైరవం భయంతో వాటిని తెరిచాడు. అందులో బంగారం లేదు. 2 నల్లని పాములు బయటకు వచ్చి అతనిపై దూకాయి. భైరవం కేకలు వేస్తూ అడవిలోకి పరుగెత్తాడు. ఆ రోజు తర్వాత అతను మళ్లీ గ్రామంలో కనిపించలేదు. గ్రామస్థులు చెబుతుండేవారు, ఆ బావి మనసును చూస్తుంది. మంచి మనసుకు అదృష్టం, లోబికి శాపం ఇస్తుంది. కాని అసలు రహస్యం ఇంకా మిగిలే ఉంది. ఒకరోజు వృద్ధురాలు లక్ష్మమ్మ ఆదిరాజుకు ఒక నిజం చెప్పింది. నీ తండ్రి కూడా ఈ బావి రహస్యాన్ని కాపాడేవాడు. ఈ బావి దేవతల కాలం నాటి వరం. ఆదిరాజు ఆశ్చర్యపోయాడు. అయితే ఆ రాత్రే బావి నుంచి ఒక ప్రకాశవంతమైన కాంతి ఆకాశంలోకి వెళ్ళింది. భూమి కంపించింది. బావి లోపల నుంచి ఒక భారీ రాతి ద్వారం బయటకు వచ్చింది. దానిపై ఇలా రాసి ఉంది: రెండుగా మారేది వస్తువులు మాత్రమే కాదు, మనిషి విధి కూడా. ఆ ద్వారం నెమ్మదిగా తెరుచుకుంది. లోపల నుంచి ఎవరో బయటికి వస్తున్నారు. ఆదిరాజు కళ్ళు పెద్దవయ్యాయి. ఎందుకంటే బయటికి వచ్చిన వ్యక్తి అతనిలాగే కనిపిస్తున్నాడు. ఆ రాతి ద్వారం నెమ్మదిగా తెరుచుకుంటుండగా
ఆదిరాజు గుండె బలంగా కొట్టుకుంది. ద్వారం లోపల నుంచి బయటికి వచ్చిన వ్యక్తి అచ్చం అతనిలాగే కనిపిస్తున్నాడు. అదే ముఖం, అదే కళ్ళు, అదే శరీరం. కాని అతని కళ్లలో మాత్రం ఒక విచిత్రమైన నీలి కాంతి మెరిసింది. ఆదిరాజు వెనక్కి అడుగు వేశాడు. నువ్వెవరు? అని అడిగాడు. ఆ వ్యక్తి చిన్నగా నవ్వాడు. నేను ఈ భావి రక్షకుడు. నీ వంశానికి చెందిన మొదటి వ్యక్తి. ఆ కనక గాలి బలంగా వీచింది. భావి చుట్టూ ఉన్న చెట్లు కంపించాయి. లక్ష్మమ్మ భయంతో కేక వేసింది. ఆ వ్యక్తి తన చేయిని భావిపై ఉంచగానే నీళ్లలో బంగారు కాంతులు మెరవసాగాయి. అప్పుడు అతను ఒక పాత రహస్యం చెప్పడం మొదలుపెట్టాడు. 1000 సంవత్సరాల క్రితం భూమిపై భయంకరమైన కరువు వచ్చింది. పంటలు ఎండిపోయాయి. నదులు ఎండిపోయాయి. ప్రజలు ఆకలితో మరణించడం మొదలుపెట్టారు. పిల్లలు ఆహారం కోసం ఏడుస్తుండగా ధనవంతులు మాత్రం తమ ధాన్యాన్ని దాచిపెట్టారు. ఆ దుస్థితిని చూసి దేవతల లోకంలో కూడా బాధ మొదలైంది. అప్పుడు దేవతల సభలో అన్నపూర్ణదేవి, వరుణదేవుడు మరియు ధర్మదేవుడు కలిసి ఒక నిర్ణయం తీసుకున్నారు. మంచి మనసున్న పేదవాడు ఎప్పుడూ ఆకలితో ఉండకూడదు. అప్పుడు వారు భూమిపై ఒక మాయా భావిని సృష్టించారు. ఆ భావి పేరు దేవతలు దానికి ఒక వరం ఇచ్చారు. ఎవరైనా అవసరం కోసం ఏదైనా వేస్తే అది రెండుగా మారి తిరిగి వస్తుంది. కానీ ధర్మదేవుడు ఒక హెచ్చరిక కూడా పెట్టాడు. లోభం కోసం ఉపయోగిస్తే అదే భావి శాపంగా మారుతుంది. అందుకే ఆ భావి మంచి మనసున్న వారికే పనిచేస్తుంది. ఆ కాలంలో ఒక నిజాయితీ గల వేటగాడు ఉండేవాడు, వీరసేనుడు. అతను పేదవాడు అయినా తన దగ్గర ఉన్న ఆహారాన్ని ఆకలితో ఉన్నవారికి పంచేవాడు. దేవతలు అతని మంచితనాన్ని చూసి ఆ భావిని కాపాడే బాధ్యత ఇచ్చారు. అప్పటినుంచి వీరసేనుడి వంశం ఆ భావి రహస్యాన్ని కాపాడుతూ వచ్చింది. ఆదిరాజు ఆశ్చర్యంతో అడిగాడు. అయితే నువ్వు వీరసేనుడివా? ఆ వ్యక్తి నవ్వాడు. నేను అతని ఆత్మ ప్రతిరూపం. భావి శక్తి సృష్టించిన నీడను. ఆదిరాజు కంగారుపడ్డాడు. అప్పుడు ఆ నీడ ఒక్కసారిగా గంభీరంగా మారింది. ఇప్పుడు భావి ప్రమాదంలో ఉంది. ఆ కనక భావి నీళ్లు నల్లగా మారిపోయాయి. ఆకాశంలో మెరుపులు మెరిపించాయి. అడవి మొత్తం కంపించడం మొదలైంది. లక్ష్మమ్మ భయంతో ఏడ్చింది. ఏమైంది? ఆ నీడ గట్టిగా అన్నాడు. ఎవరో లోబి భావి హృదయాన్ని మేల్కొలిపాడు. ఆదిరాజుకు వెంటనే భైరవం గుర్తొచ్చాడు. కాని అతను చనిపోలేదు. భైరవం అడవి లోపల ఒక గుహలో దాక్కున్నాడు. ఆ 2 నల్ల పాములు అతన్ని చంపలేదు. అవి అతనికి ఒక రహస్యాన్ని చెప్పాయి. భావి శక్తి మొత్తం కావాలంటే దాని గుండెను తెరవాలి. భైరవం కళ్లలో మళ్లీ ఆశ పెరిగింది. అతను అడిగాడు, అది ఎలా తెరవాలి? పాములు ఒకేసారి బుసలు కొట్టాయి. రక్షకుడి రక్తంతో. అదే సమయంలో ఆదిరాజు చేతిపై ఒక విచిత్రమైన గుర్తు వెలిగింది. ఆ గుర్తు అచ్చం భావిపై ఉన్న చిహ్నంలా ఉంది. ఆ నీడ భయంతో వెనక్కి తగ్గింది. సమయం వచ్చేసింది. ఇప్పటి నుంచి నువ్వే కొత్త రక్షకుడు. ఆ కనక భావి లోపల నుంచి ఒక భారీ కాంతి వెలువడింది. ఆ కాంతిలో ఒక బంగారు విల్లు బయటకు వచ్చింది. దానిపై ఇలా రాసి ఉంది, అదృష్టాన్ని కాపాడేవాడే ప్రపంచాన్ని కాపాడగలడు. ఆదిరాజు ఆ విల్లు పట్టుకున్న క్షణంలో అతని కళ్ళు నీలంగా మెరవసాగాయి. దూరంగా అడవి చీకట్లో భైరవం నవ్వు వినిపించింది. ఇప్పుడు మొదలవుతుంది అసలైన ఆట.